విక్కీ చాలా హెడేక్గా ఉంది, కొంచెం కాఫీ చేసి తీసుకురావా? ఏంటిది? ఓకే విక్కీ, లెట్ మీ ఎక్స్ప్లెయిన్. నీకు ఈ కాలేజ్లో సీట్ వచ్చిందన్న విషయం తెలిసి ఎన్ని రోజులు అవుతుంది? అది కాదు విక్కీ. జస్ట్ ఆన్సర్ మై క్వశ్చన్. 1 week. విక్కీ విక్కీ విక్కీ, ఇప్పుడు ఎందుకు ఇంత సీన్ చేస్తున్నావు? నేను అబ్రాడ్ వెళ్ళి చదువుకుంటా అని మనం ముందే అనుకున్నాం కదా, ఇప్పుడు ఎందుకు ఇలా సీన్ చేస్తున్నానా? నువ్వు కాలేజెస్కి సీట్ అప్లై చేస్తున్నప్పుడు కూడా ఐ వాస్ దేర్ బిసైడ్ యూ. కానీ నీకు కావాల్సిన కాలేజ్లో నీకు నచ్చిన సీట్ వచ్చిందని నేను తెలుసుకోవాలనుకోవడం తప్ప నీకు చెప్పాలనిపించలేదు. యో విష్. జస్ట్ స్టాప్ ఇట్ విక్రమ్, ఎందుకే చెప్పలేదు? వాట్ డూ యూ మీన్? నాకు కాలేజ్లో సీట్ వచ్చిందని ఆనందం కన్నా నేను ఎక్కడ వదిలి వెళ్ళిపోతాన్న బాధ నీకు ఎక్కువ. అందుకే ఈ మ్యాటర్ నీకు చెప్పి నీ మూడ్ ఆఫ్ చేయాలనిపించలేదు. అందుకని చెప్పకుండా వెళ్ళిపోదాం అనుకున్నావా? అది కాదు విక్కీ, ఒకసారి నేను అనవసరంగా నైట్ పార్టీకి వెళ్ళా, ఇప్పుడు లేట్ అయిపోయింది. బాబు టైం అవుతుంది, కొంచెం ఫాస్ట్ కార్ దియమ్మా. అలా చూడకపోతే కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. హలో అమ్మా, చెప్పు. అన్నీ పెట్టుకున్నావా? అయినా ఎందుకే ఇప్పుడు ఈ జాబ్ నీకు? అబ్బా అమ్మా, నేనేం ఈ జాబ్ జీవితాంతం చేయనమ్మా. అబ్రాడ్లో ఎంబీఏ చేయడానికి వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే మంచి యూనివర్సిటీలో సీట్ వస్తుంది, అందుకే ఇంటర్వ్యూకి వెళ్తున్నా. ఏం చేస్తావో ఏమో. పోనీ నేను చెప్పిన కలర్ వేసుకున్నావా? లేదమ్మా. పోనీ గుడికి వెళ్ళావా? అబ్బా లేదమ్మా. ఎందుకే? ఇప్పుడే లేట్ అయిపోతుందేమో అని టెన్షన్గా ఉంది. ఇప్పుడు కూడా అంటే కష్టం. వెళ్ళే దారిలో ఒకటి కూడా లేదా? ఉండొచ్చు, కానీ నేను ఇప్పుడు ఓలాలో వెళ్తున్నా కదమ్మా, ఇప్పుడు కుదరదు. సరే, కనీసం మనసులో అయినా దండం పెట్టుకో. సరే. సాయంత్రం ఇంటర్వ్యూ అయ్యాక మన పద్మా ఆంటీ వాళ్ళ ఇంటికన్నా వెళ్ళు. నాకు కుదరదమ్మా, కష్టం. ఏంటే ఏం అడిగినా అవ్వదు, కష్టం అంటున్నావు? సరే సరే, నేను ప్రిపేర్ అవ్వాలి, పెట్టేసా అమ్మా ఫోన్. హలో చెప్పవే. నైట్కి అంతా సెట్, కానీ మొన్నటిలాగా హ్యాండ్ ఇచ్చారనుకోండి మొత్తం నేనే తాగేస్తా. ఏమైంది? సరే. కొంచెం ఫాస్ట్గా చేయండి, నేను 2 minutesలో వచ్చేస్తా. క్యాషా ఫోన్పేయా? ఫోన్పే. నెంబర్ 9849321674.
రే ఇంకా ఎంతసేపు రా? ఆఫీస్ నీకా నాకా? నేను ఇంక వెయిట్ చేయలేను రా. ఫాస్ట్గా వస్తే డ్రాప్ చేస్తా, లేదంటే లేదు. నేను వెళ్ళిపోతా, అర్థమైందా? ఏ బాబు, టైం అవుతుంది, త్వరగా కార్తీ. బాబా రే ఆగరా, మళ్ళీ బొక్క పెట్టు, ఈ నమ్ముకొని బొక్క. ఆటో అంటే నా కార్ అప్పుడప్పుడు ఇలా ఆటోమేటిక్గా అయిపోద్ది అనమాట. ఒక 5 minutes టైం ఇస్తే సెట్ అయిపోద్ది. సరే. సారీ, గుడిలో నా రైడ్ క్యాన్సిల్ అయ్యిందని మెసేజ్ వచ్చేంత వరకు తెలీదు మీరు ఓలా డ్రైవర్ కాదని. ఓటీపీ అడిగినప్పుడే డౌట్ రావాల్సింది. బట్ ఐ డిడెంట్ రియల్లీ సారీ. ఇట్స్ ఫైన్. ఇంటర్వ్యూ ఎలా అయింది? ఇట్ వాస్ గుడ్. ఇంతకీ ఎందుకు హెల్ప్ చేశారు? ఇప్పుడు సాటి మనిషికి హెల్ప్ చేయడంలో ఏముంది అని ఫేక్గా చెప్తే ఇంప్రెస్ అవుతారా? ఒకవేళ అది ఫేక్ అయితే ఇంప్రెస్ అవ్వను. ఓ, కానీ అది ఫేకే. మరి ఎందుకు చేసినట్టు? ఆనెస్ట్గా చెప్పాలంటే యూ లుక్ సో బ్యూటిఫుల్. హెల్ప్ అయితే ఇందుకే చేశా. బట్ కార్లో నీ కన్వర్జేషన్ విన్నాక జెన్యూన్గా నీకు హెల్ప్ చేయొచ్చు అనిపించింది. అయినా థ్యాంక్స్ ఎందుకు చెప్పాలి? హెల్ప్ అయితే థ్యాంక్స్ చెప్పాలి. ఓలా అని చెప్పి పేమెంట్ తీసుకున్నారుగా. నెంబర్ ఇంకెలాగ అడగాలో తెలియక అలా చేయాల్సి వచ్చింది. నెంబర్ తీసుకొని మాత్రం ఏం చేసినట్టు సారు? నేను టెక్స్ట్ చేద్దాం అనుకునే లోపే మేడం గారే ఫస్ట్ టెక్స్ట్ చేశారు. ఇప్పుడేంటి నేనే టెక్స్ట్ చేశా అని ఫోర్స్ కొడుతున్నావా? అస్సలు కాదు. అయినా నేను ఫోర్స్ కొట్టాలంటే చాట్ బిగినింగ్లోనే అడిగేవాడిని. ఏవని? నేను క్యాబ్ డ్రైవర్ కాదు అని నీకు గుళ్ళో తెలిసినా కూడా మళ్ళీ ఎందుకు వచ్చి కారు ఎక్కావు అండ్ కావాలని నా నెంబరు ఎందుకు అడిగి వెళ్ళావని. ఇంతకీ ట్రీట్ లేదా? దేనికి ట్రీట్? జాబ్ వచ్చింది నా వల్లే కదా. బాటిల్ వాటర్ అయిపోయింది. హాయ్. హాయ్. ఏంటి లేటు? నీకు తెలిసిందేగా మా హాస్టల్ ఏమన్నా పక్కనుందా? అసలే మా వార్డెన్ నైట్ అంతా నీతో ఫోన్ మాట్లాడుతూ లైట్ ఆఫ్ చేయలేదని మార్నింగ్ 6 గంటల క్లాస్ పీకింది. పోనీ అంత ఇబ్బంది పడి అక్కడే ఉండే బదులు ఇక్కడే ఏదో రూమ్ చూసుకుని మారిపోవచ్చుగా. అమ్మో,
మళ్ళీ కొత్త రూమ్మేట్ అంటే నా వల్ల కాదు, కష్టం. నా దగ్గర ఒక ఐడియా ఉంది, వింటావా? ఏంటి? లైఫ్లో కొన్ని మూమెంట్స్ అలా అయిపోతే బాగుంది అనిపిస్తాయి కదా. ఫస్ట్ టైం మన స్కూల్ క్రష్తో మాట్లాడినప్పుడు, ఫస్ట్ శాలరీ ఇంట్లో ఇచ్చినప్పుడు, ఫస్ట్ బైక్ రైడ్, వెరీ స్పెషల్ కదా. వీటన్నిటినీ అలా ఆపే పాసిబిలిటీ లేదు. బట్ దీన్ని ఇలాగే లైఫ్ లాంగ్ సీజ్ చేయొచ్చు అనిపిస్తుంది. అఫ్కోర్స్ చేయొచ్చు, కానీ మధ్యలో బ్రేక్ తీసుకుంటా టు అచీవ్ మై డ్రీమ్స్. దానివల్ల మనకు ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు. చెప్పడం మర్చిపోయా, నేను జాబ్కి రిజైన్ చేసేసాను. ఇక మీదట యూనివర్సిటీకి అప్లై చేసుకోవటాలు, వీసాలు, చాలా పనులున్నాయి. ఇంకా చాలా టైం ఉంది కదా రమ్య. టైం ఉన్నట్లే ఉంటుంది విక్రమ్, కానీ ఉండదు.